వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 41వ శ్లోకము మరియు 42వ శ్లోకము. శ్లోక నెంబర్ 41 and 42. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. తాత్పర్యం: యోగభ్రష్టులైన వారు అంటే ఈ జన్మలో యోగంలో సాఫల్యత సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలం యోగా అభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ లోకంలో చాలా దుర్లభము. ప్రాపంచిక పుణ్యకార్యాలు చేసిన వారికి, వేదాలలో చెప్పబడిన సకామ కర్మకాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే యోగ భ్రష్టుడు ఈ స్వర్గలోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే యోగమునకు అంటే భగవంతునితో సంయోగమునకు వ్యతిరేకమైనది భోగము అంటే భౌతిక అనుభూతులు. భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడైపోతాడు. కాబట్టి భగవంతుడు దయాళువైన తండ్రిలాగా ఓ పడిపోయిన యోగికి భోగ విలాసాల కోసం ఒక అవకాశం ఇచ్చి అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గలోకాలకి పంపబడి తిరిగి ఈ భూలోకానికి పంపబడతాడు. ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి అవకాశం ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. శుచి అంటే పవిత్రమైన మరియు మంచి నడవడిక కలవారు అని అర్థం. శ్రీ అంటే సంపన్నులు అని అర్థం. యోగభ్రష్టులైన వారు పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత నేర్పించే వారికి జన్మిస్తారు. లేదా సంపన్నుల కుటుంబంలో భౌతిక అవసరాలు అన్నీ తీరి బతుకు తెరువు కోసం రోజు ప్రయాసపడే అవసరం లేని వారికి జన్మిస్తారు. ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నం అవ్వటానికి అటువంటి ఆసక్తి కల జీవులకు అనుకూలంగా ఉంటుంది. కర్మ సిద్ధాంత శాసనమును అనుసరించి యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క పూర్వజన్మ ఆధ్యాత్మిక సంపద దాని ఫలములను ఇస్తుంది. ఆ ప్రకారంగానే ఎంతో పురోగతి సాధించి మరియు వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు స్వర్గ పుణ్య లోకాలకు పంపబడరు. వారికి తమ ప్రయాణం ముందుకు తీసుకువెళ్ళడానికి అనుకూలంగా ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో ఇక్కడే జన్మ ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు. Meaning of the shloka is: the unsuccessful yogis upon death go to the abodes of the virtuous. After dwelling there for many ages, they are again reborn in the earth plane into a family of pious and prosperous people. Else, if they had developed dispassion due to long practice of yoga, they are born into a family endowed with divine wisdom. Such a birth is very difficult to attain in this world. Residence in the celestial abodes is awarded to those who engage in mundane virtuous deeds and the fruitive karmakand activities enjoined in the Vedas. So why should an unsuccessful yogi go to the celestial abodes? The reason is that the opposite of yoga, that is, the opposite of union with God, is bhog, is material enjoyment. One falls from yoga because of the desire for bhog. So God, like an indulgent father, gives that fallen yogi a chance
to engage in bhog in the next life and realize that it is an exercise in futility which does not satiate the earnings of the soul for permanent bliss. So the fallen yogi is sometimes sent to the celestial abodes for a long time and then again granted birth on earth. Such souls are then given birth in a family where they have the opportunity to continue their spiritual journey. Suchi means those who are pious and of good character. Shri means those who are wealthy. The unsuccessful yogi is born in a pious family that will nurture the child's spirituality from childhood, or in a wealthy family where all the bodily needs are taken care of and one does not need to engage in the struggle for survival. Such a family environment facilitates the opportunity to engage in spiritual pursuits for the souls who are so inclined. In accordance with the law of karma, the spiritual assets earned by the unsuccessful yogi in the previous life bear fruit. Accordingly, those yogis who had traversed quite a distance and developed dispassion are not sent to the celestial abodes. They are given birth in a spiritually evolved family to facilitate the continuance of their journey. Such a birth is a great good fortune because the parents inculcate divine wisdom in the child from the very beginning. Om Namo Bhagavate Vasudevaya.